గాల్వాన్ లాంటి ఘటనలు ఇదే మొదటిసారా, లేదా ఇలాంటివి ఇంతకు ముందు జరిగాయా అనే ప్రశ్నకి ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూనే ఉంది చైనా. ఇండియా, చైనా ఏషియన్ పవర్స్గా పిలువబడే ఈ రెండు పొరుగు దేశాల మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీద ఎప్పుడూ ఏకాభిప్రాయం లేదు. అది 1959లో మన భారత మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు చైనా పర్యటన చేసినప్పుడు అక్కడ చైనీస్ అఫీషియల్ మ్యాప్లో భారత్లోని అనేక భూభాగాలు ఉండడం గమనించారు. అదేమని ప్రశ్నించగా అప్పటి చైనీస్ ప్రీమియర్ జావ్ ఎన్లై చైనా ఎప్పుడూ మెక్మోహన్ లైన్ని గుర్తించలేదని సమాధానం ఇచ్చారు. అక్కడి నుండి మొదలయ్యాయి ఇండియా చైనా బార్డర్ వివాదాలు. ఈ వివాదాలు ఏంటో, వాటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది 1962 ఇండియా చైనా వార్. 1962లో చైనా భారత్ భూభాగంలోనికి ప్రవేశించింది. ఇది 4 వారాల యుద్ధానికి దారితీసింది. యుద్ధం ముగిసే సమయానికి ఇరువైపులా వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో భాగంగానే చైనా అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది. అక్సాయ్ చిన్ చైనాకి చాలా ముఖ్యమైన ప్రాంతం, ఎందుకంటే ఇది టిబెట్ని మరియు వెస్ట్ చైనాని లింక్ చేస్తుంది. కానీ భారతదేశం ఈ రోజుకి అక్సాయ్ చిన్ మరియు సాష్గమ్ వ్యాలీ ప్రాంతాలను తమ భూభాగంగానే పేర్కొంటూ ఉంది. ఇక రెండవది 1967 నాతులా కాన్ఫ్లిక్ట్. ఇది మరొక దురాక్రమణ ప్రయత్నం. నాతులా ఒక మౌంటైన్ పాస్. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్లో భాగంగా 80 మంది ఇండియన్ సోల్జర్స్ అమరులయ్యారు. 400 మంది చైనీస్ సోల్జర్లు కూడా మరణించారు. కానీ ఇక్కడ ఎటువంటి ఆక్రమణ జరగకుండా ఇండియన్ ఆర్మీ చైనీస్ ఆర్మీకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇక మూడవ వివాదం 1975 తుంగ్లా ఫ్లాష్ పాయింట్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. మళ్ళీ చైనీస్ భారత భూభాగంలోకి రావడానికి ప్రయత్నించారు. ఇక్కడ కూడా కాల్పులు జరిగాయి. కానీ ఇండియన్ సోల్జర్స్ చైనాకు గట్టి సమాధానమే ఇచ్చారు. ఇక నాలుగవది 2017 డోక్లాం స్టాండ్ ఆఫ్. ఇది ఒక ఎత్తైన ప్రాంతంలో జరిగిన స్టాండ్ ఆఫ్. డోక్లాం ప్రాంతం ఇండియా, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో ఉంది. ఈ ప్రాంతంలో చైనా రహదారి నిర్మించడం ఆపడానికి భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీని పంపింది. ఎందుకంటే డోక్లాం ప్రాంతం స్ట్రాటజిక్గా ఇండియాకి చాలా ముఖ్యమైన ప్రాంతం. ఈ రహదారి వల్ల చైనా వాళ్లకు భారత్ భూభాగమైన చికెన్ నెక్ కారిడోర్కి యాక్సెస్ని ఇస్తుంది. ఈ కారిడోర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ని మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాని కలిపే ముఖ్యమైన కారిడోర్. ఇక్కడ కూడా ఇండియా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ స్టాండ్ ఆఫ్ని చర్చల ద్వారా పరిష్కరించింది. ఇక రీసెంట్గా జరిగింది లడాక్ వ్యాలీ ఫ్లాష్ పాయింట్. ఈ సంవత్సరం మేలో చైనా మళ్ళీ తన దురాక్రమణలకు తెరలేపింది. ఇండియా చైనా సోల్జర్స్కి మధ్య పాంగాంగ్ సో లేక్ దగ్గర ఘర్షణ జరిగింది. ఈ ఘటన తర్వాత చైనా ట్రూప్లు మరింత ముందుకు వచ్చారు. తర్వాత జరిగిన చర్చల భాగంగా డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ మొదలయ్యింది. ఈ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ని పర్యవేక్షించే బాధ్యతను 16th బీహార్ రెజిమెంట్కి అప్పగించింది భారత ప్రభుత్వం. దాని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు గారు. చర్చల తర్వాత చైనా సైనికులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసినట్టే చేసి తర్వాత ఇంకా కొన్ని టెంట్లు వేశారు. వాటిని ఖాళీ చేయించేందుకు సంతోష్ బాబు గారు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన చైనా కమాండర్కు అక్కడ టెంట్లు ఉండకూడదని చెప్పారు. అయితే చైనా సైనికుడు ఒకరు ఆయన్ను వెనక్కి తోసేశారు. అది చూసిన భారత్ సైనికులు విరుచుకుపడ్డారు. చైనా టెంట్లను తీసేశారు. కానీ తర్వాత కొద్దిసేపటికే చైనా ఆర్మీ పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చింది. చైనా వారు రాళ్లతో, మేకులున్న ఐరన్ రాడ్స్తో దాడి చేశారు. ఈ దాడిలో వీరోచితంగా పోరాడిన 20 మంది ఇండియన్ సోల్జర్స్ అమరులయ్యారు. చైనా వైపు 43 మంది అని తెలిసింది. కానీ చైనా మాత్రం ఏమీ చెప్పలేదు.
1962 తర్వాత ఇండియా బోర్డర్ ఏరియాస్ దగ్గర చాలా అప్రమత్తమైంది. చైనాకు ప్రతిసారి బిఫిటింగ్ రిప్లై ఇస్తూనే ఉంది. కానీ చైనాకు మాత్రం అర్థం కావడం లేదు. చూద్దాం, ఇక ముందైనా నేర్చుకుంటుందేమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment. Press the bell icon and don't miss the future notifications.